హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్. దీంతో లాస్ట్లో అయితే అమ్మ ఊరి నుంచి మా కోసం అయితే బట్టలు పంపించిందండి. అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ ఓష్క అయితే ఇందాక స్టెప్ చేంజ్ స్టెప్ ఎప్పటి నుంచో వేస్తానంటే అలా మేము మూవీకి వెళ్ళినప్పుడు వేసిందనమాట. నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొన్ని హెల్తీ రెసిపీస్ అలా షార్ట్స్లో పెడుతూ ఉంటాను. ఇది వచ్చేసి హోషిక బర్త్డే డ్రెస్ అండి. సో ఇంకా ఆ రోజు అది వేసుకుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఎందుకు అలా పెట్టానంటే టైటిల్ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందండి. యాక్చువల్గా మేము దిల్రుబాకి పోదామని చెప్పేసి బుక్ చేసుకున్నామండి. అప్పటికి మాకు ఇంకా తెలియదు మూవీ ఎలా ఉందో. మామూలుగా మూవీస్ వెళ్ళి చాలా రోజులు అయిందని చెప్పేసి మూవీకి వెళ్దామని చెప్పేసి బుక్ చేసుకున్నాము. అది ఏమైందంటే 10 o'clockకి మాకు మూవీ. అదైతే ఇంకా మేము బయలుదేరే టైంకి క్యాన్సిల్ అని మాకు మెసేజ్ వచ్చింది. ఎప్పుడు అలా జరగలేదు. మేము ఎన్ని మూవీస్కి వెళ్ళాము, ఎప్పుడే కానీ అలా జరగలేదు. ఇంకా మేము ఏమనుకున్నాము, ఆల్రెడీ బయలుదేరిపోయాము, పిల్లలందరూ డిసప్పాయింట్గా ఉన్నారు. సరే, చావా మూవీ ఉంది, అప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. అప్పుడే ఒక రోజు అయింది. ఇంకా పిల్లలకి చూపించాల్సిన మూవీ కదా, ఎంత మనము టీవీలో చూసినా కూడా థియేటర్లో చూడడం వేరే కదా, ఛత్రపతి శివాజీది. సో ఇంకా మేము అది చూద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అది బుక్ చేసుకొని వెళ్ళాము. దిల్రుబా చూడాలనుకున్నాం కదా, ఇంకెలా ఉందో ఒకటి చెప్పిన టాక్ కాదు, మనం తెలుసుకోవాలి చూసి అనేది మేము నమ్ముతామండి ఎప్పటికైనా. ఇంకా అలా మేము ఆఫ్టర్నూన్ దానికి బుక్ చేసుకున్నాము. అలా ఒక రోజంతా ఫుల్గా స్పెండ్ చేసాము ఫ్యామిలీ అంతా. వెళ్ళి 2 మూవీస్ చూసాము అనుకోకుండా. ఇంకా అక్కడే ఇంకా టిఫిన్ లాంటిది డిన్నర్ చేసేసి 6:30కి అలా ఇంటికి వచ్చేసామండి. చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇంకా అప్పటికే హలీం స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గరలోనే. ఒక 15 minutes అలా వెళ్తే ఇక్కడ బాగా ఉంటుందన్నమాట టేస్ట్ హలీము. ఈవినింగ్ అయితే చాలు ఎంతమంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇంకా మా వారు మనం తినేసి వేడివేడిగా పిల్లలకి తెద్దాంరా వెళ్దాంరా అని చెప్పేసి నన్ను పెంచుకెళ్ళారనమాట. అలా ఫస్ట్ హలీము అప్పుడే తిన్నానమాట. ఇంకా మా మమ్మీ యాక్చువల్గా రావాలి ఊరికి, బట్ పండగకి వేసుకుంటారులే అని చెప్పేసి మా తమ్ముడు వస్తుంటే మా తమ్ముడితో పంపించిందనమాట బట్టలు. నాకు తెలియదు అసలు తీసుకునేది కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హోషికాకి నిహాల్కి అనుకున్నాను, బట్ నాకు హోషికాకి ఫ్రాక్స్ అయితే కుట్టించిందనమాట సేమ్. ఇంకా నేను మా పాప ఏ ఫ్రాక్ వేసాము ఇప్పుడు మీకు 2 మోడల్స్ అయితే చూపిస్తాను. దాంతో ఏది వేసుకున్నామో మేము ఫెస్టివల్ ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇదైతే నిహాల్ది అనమాట. ఒక సైజు పెద్దదే తీసుకునిందంట, కొద్దిగా కిందికి లూజ్దే ఉంది కానీ బాగుంది. ఇంకా మీరే చూస్తారు పండగ రోజు ఎలా ఉందో. నిహాల్కి అదే చూపిస్తున్నాను. చూడనా, అమ్మమ్మ ఫోన్ చేసి అడుగుతుంది మళ్ళీ ఎలా ఉంది, నువ్వు చెప్పాలి కదా, నీ డ్రెస్ చూసుకో ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తుంటే బాగుంది అని చెప్తున్నాడు. ఇంకా అలాగే టీషర్ట్స్ ఫ్యాన్స్ కూడా పంపించింది నిహాల్కి, సమ్మర్ కదా వేసుకుంటాడని చెప్పేసి. మా ఇంటి దగ్గరే అనమాట ఒక ఆంటీ మొత్తం అన్నీ పెట్టుకొని ఉంటుందండి. నేను ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటాయన్నమాట. ఎప్పటికప్పుడు తెప్పిస్తూ ఉంటుంది దూరం నుంచి. చాలామంది కొంటూ ఉంటారు. ఇంకా అమ్మ ఆ ఆంటీ దగ్గరే తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇదైతే పక్కన క్లాత్ అనమాట, తీసుకొని 2 క్లాత్ ఇలా కుట్టించింది. ఇదైతే హోషికాకి అనమాట. ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ అయితే పైన ఎల్లో ఉంది, ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగా అనిపించింది అనమాట వేసుకుని ఉంటే. ఇదైతే నిహాల్కి అనమాట. మామూలుగా డైలీ వేర్ వేసుకోవచ్చు, బయటికి వెళ్ళినా వేసుకున్నా బాగుంటాయి టీషర్ట్స్ ఫ్యాన్స్ అనమాట. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇంకా ఇదే అండి. నెక్స్ట్ అయితే ఉగాది వ్లాగ్ పెడతాను. కొంచెం ఎక్కువ పనులు, కొంచెం బిజీ, ఇంకా పండగ క్లీనింగ్, అందుకు లైట్గా ఇంకా ఈ పనుల వల్ల వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు. షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నాను.
ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను పిల్లలకి యూజ్ అయ్యేది. ఐస్ క్రీము ఎంతో ఇష్టపడతారు కదండీ! సో చూడండి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ ఇచ్చి మీకేమనిపించిందో, మీకు ఎటువంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. నేను చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను, రిప్లై ఇస్తాను. కొన్ని అయితే ఫెస్టివల్ కోసం అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. అవైతే ఇంకా రాలేదు. వస్తే మాత్రం మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయో అని. అలాగే పాత వాళ్ళైతే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఇదైతే నాకనమాట సేమ్ ఫ్రాక్స్ కుట్టించిందని చెప్పాను కదా. ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకేమనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.